సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 3వ అధ్యాయం 20-35 వచనాల వరకు. ఒకసారి 20-21 వచనాలు చూస్తే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకోవడానికి వచ్చారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన చేసే పనుల్లో ఒక్క చెడ్డ పనైనా లేదు. అయినా ప్రజలు మంచిని కూడా ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు మంచిని కూడా ఓర్చుకోలేరనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఇంటి వారికి, ముఖ్యంగా తల్లికి దేవదూత ఎప్పుడో చెప్పారు ఆయన ఎటువంటి వాడో, ఏమవుతారో, ఏం చేస్తారో, తన ప్రజలకు ఎలా రక్షిస్తారో, ఇవన్నీ కూడా తెలిసిన వారై అయినప్పటికీ ఆయన చేసే కార్యాలను గుర్తించలేకపోయారు. నిజంగా మనం కూడా ఒకవేళ ఫ్లోతో, అంటే అందరూ వెళ్లే దారిలో వెళితే ఎవరు ఏమనరు, కానీ మన మార్గము ప్రత్యేకమైనదైతే అది ఎంత మంచిదైనప్పటికీ ఎవ్వరికీ దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు. మానవుల మనస్తత్వం ఇలానే ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు అడుగుతారు, నేను ఏ కార్యం చేసినందుకు మీరు నన్ను రాళ్లతో కొట్టుదురు అని. యోహాను సువార్త 10వ అధ్యాయం 31-33 వచనాల్లో మానవుల మనస్తత్వం మంచినంత సులభంగా స్వీకరించదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో ఈ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని రాయబడింది. ఇంకా 20వ వచనాన్ని చూస్తే, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు అని. వెలిగింపబడిన వారు మాత్రమే వెలుగును గ్రహిస్తారు అనే సంగతిని మనం గుర్తించాలి. ఇంకా దేవుని చిత్తంలో నడిచేవారు కూడా ఇలాంటి నిరాకరణను ఎదుర్కొంటూనే ఉంటారు. బైబిల్ చరిత్రలో ఇదేమీ కొత్త కాదు. యోసేపు తన కళ్ళ విషయంలో సొంత సోదరులే అతన్ని ద్వేషించారు. దావీదు గొప్ప విశ్వాసంతో గొల్యాతును గెలిచాడు, కానీ సౌలు రాజు ఈర్ష్యతో అతను చంపాలని చూశాడు. ఏలియా దేవుని న్యాయాన్ని ఎంతో ప్రకటించాడు, కానీ యెజబెలు అతని చంపడానికి ప్రయత్నించింది. పౌలు, అపోస్తలులు సువార్త ప్రకటించినందుకు గాను యూదులు వారిపై తిరుగుబాటు చేశారు. వీరందరినీ చూసి మనకు స్పష్టమవుతుంది సత్య మార్గం ఎప్పుడూ లోకానికి అసౌకర్యమే అని. ఇంకొంతమంది ఈ వాక్య భాగంలో ప్రభువారిని చూసి అంటున్నారు, ఈయన దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అని. అయితే ప్రభువారిచ్చిన సమాధానాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే 23-27 వచనాలు ఆయన అంటున్నారు, అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతాను సాతాన్ని ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినడలా ఆ రాజ్యం నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడినడలా ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినడలా వాడు నిలవలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప బలవంతుని ఇంట్లో చొచ్చి వాని సామాగ్రి దోచుకున నేరడు. బంధించినడలా వాని ఇల్లు దోచుకునవచ్చు అని చెప్తూ ప్రభు అంటున్నారు, సమస్త పాపములను మనుష్యులు చేయు దూషులన్నీ వారికి క్షమింపబడును, కానీ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడెప్పుడూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి అని 30వ వచనంలో మనం చదువుతాం. ఇదంతా చదువుతుంటే మనకు అర్థమవుతుంది సాతాను తన స్వభావానికి వేరుగా ఏమి చేయడు. ఎందుకంటే వాడింటిని వాడే పెరుకు వేసుకోలేడు కదా. అందుకే సాతాను దగ్గర నుండి మనకి మేలు జరగదు, వాడే మంచి చేయలేడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు అంటారు, ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా అని. ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది చెడ్డదాని నుండి మంచిది రాలేదు అని. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఎంతో మంచిని, ఎన్నో మేళ్లను చేశారు. అయినప్పటికీ వారు బయల్జెబూలుతో పోలుస్తూ ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఆత్మకార్యాలను గుర్తించకుండా ఇవి పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయో లేక సాతాను ద్వారా జరుగుతున్నాయో తెలియకుండా మాట్లాడి పరిశుద్ధాత్మను దూషిస్తే ఇంకా అది నిత్య పాపము అని. అలాంటి వారికి పాపక్షమాపణ లేదు అని. ఇస్కరియోతు యూదా పరిశుద్ధాత్మను కూడా తృణీకరించాడు. అతనికి ఎంతసేపు లోకానుసారంగా ఆలోచించాడే కాని యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించలేదు. శిష్యులు అందరూ కూడా యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించారు, కానీ యూదా ఆయన్ని కేవలం ఒక బోధకునిగానే చూశాడు. ఈ విషయం మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 21-25 వచనాల్లో యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పిన మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన అంటారు కదా, అక్కడ మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పినప్పుడు శిష్యులందరూ నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అడుగుతారు. కానీ యూదా మాత్రం బోధకుడా నేనా అని అంటాడు. అప్పుడు ప్రభు చెప్పిన మాట నీవన్నట్లే అని. వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వరూ యేసు ప్రభు అని చెప్పలేరు అని. యేసు క్రీస్తుని ప్రభు అని చెప్పలేరని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం
అధ్యాయం 3వ వచనంలో ఆత్మకార్యమును తృణీకరించిన యూదాకు పాపక్షమాపణ దొరకలేదు. ఇంకా తర్వాత 31 నుంచి 35 వచనాలు చూసినట్లయితే అక్కడ ప్రభు అంటున్నారు, పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయవారే నా తల్లి నా సహోదరులు అని. ఈ విషయం అంటుంటే మనకు అర్థమవుతుంది ప్రభు ఆత్మీయ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు. మన కొరకు అది సిద్ధపరిచి ఉంచారన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ ఆయన కుటుంబంలోనికి చేర్చబడతారు. దేవుని పిల్లలుగా, తోటి రక్షించబడిన వారికి సహోదరులుగా సంఘం అనే కుటుంబంలో చేర్చబడి విశ్వాసంలో బలపరచబడతారు. ఎవరైతే దేవుని చిత్తం జరిగిస్తారో వారు పరిశుద్ధులతో ఏకపట్టణస్తులుగాను దేవుని ఇంటి వారిగాను ఉంటారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలం. సంఘం ఒక ఆత్మీయ గృహం. దేవుడు మనల్ని రక్షించటమే కాకుండా సంఘం అనే ఆత్మీయ కుటుంబంలో మనల్ని ఉంచి పెంచుతారు. ఇది మనం బలపడే స్థలం. మనమందరము కూడా బోధయందు, సహవాసమందు, ప్రార్థనయందు, రొట్టె విరిచటందు కలిసి ఉంటాం. ఈ ఆత్మీయ కుటుంబం సభ్యత్వానికి ప్రమాణము దేవుని చిత్తం చేయడమే. దేవుని యందు విశ్వాసముంచిన వారిని రక్త సంబంధీకులు అంగీకరించకపోవచ్చు, కానీ ఆత్మీయ కుటుంబం ఆదరించి, ప్రార్థించి, బలపరిచి, రాకడకు సిద్ధపరిచి, అన్ని విధాలుగా సహాయపడి అంతం వరకు, అంటే శరీరాన్ని విడిచిపెట్టే వరకు కూడా అంతిమ యాత్రను జరిగించి తర్వాత మనతో యుగయుగాలు కలిసుండేవారు ఈ ఆత్మీయ కుటుంబ సభ్యులు. ఇంకా ముగింపులో ఈ మార్కు సువార్త 3వ అధ్యాయం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మన యొక్క సంబంధం రక్త సంబంధం కాదు, విశ్వాసము ద్వారా ఏర్పడిన సంబంధం ఇది. యేసుప్రభుని గురించి ఈ వాక్య భాగం అంతటిని మనం గమనిస్తే ఆయన చాలా మంది చాలా రకాలుగా అపార్థం చేసుకున్నారు. కొందరు ఆయన మతి చెల్లించిందన్నారు, మరికొందరు ఆయనను బయల్జబుల్తో పోల్చారు. కానీ ఆయన చేసిన కార్యములు పరిశుద్ధాత్మ శక్తి చేత జరిగాయి అనేవి మాత్రం వారు గుర్తించలేదు. ఆ కార్యంలో నిరాకరించి దూషించే వారికి క్షమాపణ అవకాశమే లేదని ప్రభువు అక్కడ హెచ్చరించడం జరిగింది. ఈ హెచ్చరిక ఈ రోజు మనకి కూడా. మనం ఎలా తీసుకుంటున్నామో పరిశుద్ధాత్మ కార్యాలను, కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువుని ఎలా అర్థం చేసుకుంటున్నామో ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రభు ఎట్లయితే, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లయితే తను తాను పరిచయం చేసుకున్నారో లోకరక్షకుడుగా, అలాగే మనం అంగీకరిస్తున్నామా, లేకపోతే మన చిత్తానుసారంగా మన సొంత దృష్టితో మనకు ఎలా ఇష్టమైతే అలా ఆయన్ని పోలుస్తూ ఉన్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి, పరీక్షించి చూడాలి మనం ఎలా ఉన్నామో అనేది. యూదా ఇస్కరియోతు ఉదాహరణ మనకొక గంభీరమైన హెచ్చరిక. అతడు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా నడిచారు. ఆయన అద్భుతాల్ని చూశాడు, కానీ ఆయనను ప్రభువుగా అంగీకరించలేదు. అతడు ఆత్మ యొక్క కార్యాన్ని తృణీకరించి లోకపరమైన ఆలోచనలో నడిచాడు. దాంతో అతని అంతం విషాదంగా మారింది. కానీ మిగతా శిష్యులు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన చిత్తాన్ని నెరవేర్చారు. భౌతిక కుటుంబం మనల్ని కొన్నిసార్లు విడిచిపెట్టవచ్చు, కానీ ఆత్మీయ కుటుంబం మనతో అంతం వరకు ఉంటుంది. మన శరీర జీవితం ముగిసిన ఆత్మీయ కుటుంబంతో కలిసి మనం యుగయుగాలు ప్రభుతో కూడా ఉండబోతున్నాం. యేసుక్రీస్తును కేవలం గురువుగా కాకుండా ప్రభువుగా అంగీకరించాలి. పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని గౌరవించాలి. ఇంకా దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితం గడపాలని ప్రభు కోరుకుంటున్నారు. సంఘాన్ని ప్రేమించాలి, ఎందుకంటే అదే మన కుటుంబం కాబట్టి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా సత్యమును బట్టి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ చిత్తం చేస్తూ మీ కుటుంబంలో ఉండి బలపడటానికి కృప చూపండి. మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారానికి ఒప్పుకుని మీ పోలికలోనికి మార్చబడటానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మ కార్యాలను గుర్తించి ఆయన నడిపింపులో మేము ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.